పార్వతీపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతడికి 4 కుమారులు. పెద్దవారు ముగ్గురిలోనూ ఆశ, స్వార్థ గుణాలు ఎక్కువగా ఉండేవి. పాపం చిన్నవాడు మాత్రం కాస్త అమాయకుడు. రైతు వద్ద పొలము, ఒక పెంపుడు పిల్లి ఉండేది. వయసు పెరిగిన రైతు ఉన్నదంతా 4 కుమారులను సమానంగా పంచుకోండని చెప్పి చనిపోతాడు. 4 కుమారులు పొలాన్ని సమానంగా పంచుకుంటారు. కానీ పిల్లిని ఎలా పంచుకోవాలో తెలియక పిల్లికి ఉన్న 4 కాళ్లను 4 వాటాలు వేసుకుంటారు. కొద్ది కాలం తరువాత ఓ రోజు పిల్లి కాలుకి గాయమవుతుంది. ఆ గాయం గురించి పెద్దవారు ముగ్గురు పట్టించుకోకుండా చిన్నవాడితో, పిల్లికి గాయమైన కాలు నీ వాటాలోకి వస్తుంది, కాబట్టి ఇప్పుడా కాలుకి మందు వేసి కట్టాల్సిన బాధ్యత కూడా నీదే అని అంటారు. చిన్నవాడు అందుకు ఒప్పుకొని పిల్లిని వైద్యుడి వద్దకు తీసుకెళ్లి కట్టిస్తాడు. పాపం పిల్లి గాయమైన కాలితో నడవలేక కుంటుతూ మిగిలిన 3 కాళ్లతో నడిచేది. ఓ రోజు 4 అన్నదమ్ములు పత్తి పంట కోసి బస్తాల్లో నింపి ఓ గదిలో భద్రపరుస్తారు. పిల్లి కుంటుకుంటూ అటు ఇటు తిరుగుతూ పత్తి బస్తాలు ఉన్న గదిలోకి వెళ్తుంది. చీకటిగా ఉన్న గదిలో వెలుతురు కోసం ఓ మూలన దీపం వెలిగించి ఉంటుంది. ఊరికే ఉండక తుంటరి పిల్లి దీపం వద్దకు వెళ్ళి దాన్ని గమనిస్తున్న సమయంలో పొరపాటున పిల్లి కాలికి కట్టి ఉన్న గుడ్డ కాస్త అంటుకుంటుంది. కాలికి మంట అంటుకునేసరికి నొప్పితో భయంతో పిల్లి ఆ గది అంతా గెంతేసరికి పత్తి మూటలు కూడా అంటుకుంటాయి. ఆ మంటలు చూసిన 4 అన్నదమ్ములు వెంటనే పిల్లికి అంటుకున్న మంటలు, గదిలోని మంటలను ఆర్పేస్తారు. కానీ పత్తి అవ్వడం చేత క్షణాల్లో కాలి బూడిద అవుతుంది. చేతికి వచ్చిన పంట కాలిపోయేసరికి 4 అన్నదమ్ములు బాధపడతారు. కానీ పెద్దవారు ముగ్గురు చిన్నవాడి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని, పిల్లికి ఉన్న నీ వాటా కాలుకి నిప్పు అంటుకోవడం వల్ల మేము నష్టపోయాం, కాబట్టి మా ముగ్గురికి నువ్వే నష్టపరిహారం చెల్లించాలి అని అంటారు ముక్తకంఠంతో. 3 అన్నలకి నష్టపరిహారం చెల్లించేంత డబ్బు తన వద్ద లేదంటాడు తమ్ముడు. అప్పుడు 3 అన్నలు తమ్ముడి మీద రాజుగారికి ఫిర్యాదు చేస్తారు. అంతా విన్న రాజుగారు, పిల్లికి ఒక కాలికి గాయమైనప్పుడు మరి అది ఎలా నడిచింది అని అడుగుతారు. మిగిలిన 3 కాళ్ళతో నడిచింది మహారాజా అని అంటారు అన్నలు 3. అంటే ఆ 3 కాళ్ళు మీ వాటాలోనివే కదా అని మళ్ళీ అడుగుతారు రాజుగారు. అవును ప్రభు అని అంటారు అన్నలు. అయితే నిప్పు అంటుకున్నది మీ తమ్ముడి వాటా కాలుకి, కానీ ఆ కాలితో నడవలేని పిల్లి మిగిలిన 3 కాళ్లతో నడిచి పత్తి బస్తాలకు నిప్పు అంటించింది. అంటే నష్టం ఆ 3 కాళ్ల వల్లే జరిగింది. ఆ 3 కాళ్ళు మీ వాటాలోనివే కాబట్టి మీరు 3 కలిసి మీ తమ్ముడికి నష్టపరిహారం చెల్లించాలి అని రాజుగారు తీర్పు చెబుతారు. తమ్ముడి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని డబ్బు లాగాలని అనుకుంటే తమకే నష్టం జరిగిందని బాధపడుతూ అన్నలు 3 తమ్ముడికి డబ్బు కట్టేస్తారు. ఇంకోసారి ఇలాంటి పనులు చేయకూడదని బుద్ధి తెచ్చుకుంటారు.